सर्वस्वदेव आसनामो वैकुंठ नामं कृत्वा दीर्घायुष्मान् भव तदायुष्मान् भव भक्तस्वा दीर्घायुष्मान् भव तदायुष्मान् भव भक्तस्वा शिवरात्रि తీసుకోండి అంగా సమరసి సదయాదియాయితే జోనాంద్రాయింగారేణ విజ్ఞామి వ్యవహారిక నామం శ్రీకృష్ణ నామం కృత్వా దీర్ఘాయుష్మాన్ భవ సదాయుష్మాన్ భవ వర్ధస్వ నామ ప్రయావిష్టామి నామ ప్రజలమోక్త సుమోస్తు అక్షర కాలాలని निष्पिभते भगवान निष्पिभते मूर्छादि भगवान निष्पिभते भगवान हिरण्मयो वायुर्निष्पिभते ऋषभात्मस्वामिने नमः भोक्षेरा सेवनन्द्रिया भगवान निष्पिभते भगवान हिरण्मयो वायुर्निष्पिभते भगवान नमः भगवान हिरण्मयो वायुर्निष्पिभते भगवान निष्पिभते भगवान हिरण्मयो वायुर्निष्पिभते भगवान भगवान निष्पदे निष्पदे सायंकालेन जलग्रामे निष्पदे निष्पदे गोकुल कृष्ण गोपाल कृष्ण मायलु चालయ్యా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా పదుగురి నిందలతో పలుపన కాకయ్యా నినవని అడుగులతో పరుగులు చాలయ్యా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవ 32వ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని మన రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరం నందు ఈరోజు ఉదయం ఏకాదశి అభిషేకాలు సహస్రనామార్చనలు ఎంతో ఘనంగా జరిగాయి. తర్వాత పూజలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు కూడా చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఈరోజు సాయంకాలం అంటే మొట్టమొదటి రోజు సాయంకాలం స్వామివారికి నామకరణ మహోత్సవము జరుగుతోంది. అలాగే దీంతో పాటే బయట మన గేటు దగ్గర పుట్టి మహోత్సవం కూడా జరుగుతుంది ప్యారలల్గా. లోపలేమో నామకరణ మహోత్సవము, బయట పుట్టి మహోత్సవం కూడా ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ 5 రోజుల కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజు కార్యక్రమం చివరి భాగంగా స్వామివారికి వివిధ రకాలతో 9 రకాలతో మహాప్రసాదం నివేదన చేసి భక్తులకు ఇస్తారు. అలాగే రేపటి రోజు కార్యక్రమంలో భాగంగా 2వ రోజు మంగళవారం నాడు స్వామివారికి కక్కాల సహస్రనామార్చన గోపూజ ఉంటుంది. సాయంకాలము ఉయ్యాల ఉత్సవం ఉంటుంది. 3వ రోజు బుధవారం దత్తాత్రేయ హోమము అలాగే సుదర్శన హోమము ఉంటుంది. 4వ రోజు గురువారం ఏకాదశి కాబట్టి ఎప్పుడు జరిగేటట్టుగా భగవద్గీత పారాయణ ఉంటుంది. 5వ రోజు ఆఖరి రోజు కార్యక్రమం శుక్రవారంలో భాగంగా స్వామివారికి పుష్పోత్సవంతో పూజా కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈ కార్యక్రమానికి శాంతిగా ఆదివారం నాడు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సెప్టెంబర్ 1వ తారీఖు ఆదివారం అందరూ కూడా అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అన్నప్రసాదం స్వీకరించి ఆ కృష్ణస్వామి యొక్క కృపా కటాక్షాలు పొంది తరించవలసిందిగా కోరుతున్నాం. సమర్పయామి